హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ అంచనా. నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా రోజుల తర్వాత, అంటే నా లైఫ్లో ఫస్ట్ టైము బెర్త్ ఉండేటువంటి బస్సులో ప్రయాణం చేస్తూ బెంగళూరుకి వెళ్ళాను మా పాప జాబ్ గురించి. చూడండి, ఈ బెర్త్ మీ బెర్త్ మేము బుక్ చేసుకున్నాము. 2 బెడ్స్ ఉంటాయి ఒకే దగ్గర. పాప నేను ఈ బెర్త్లో ప్రయాణం చేస్తూ బెంగళూరు వెళ్ళామన్నమాట. మీకు చూపిద్దాము, మిమ్మల్ని కూడా నాతో పాటు బెంగళూరు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మనం బెంగళూరులోకి ఎంటర్ అయిపోయినప్పుడు తీసానండి నేను ఈ వీడియో. సో చూడండి, మనకి బెంగళూరు అంతా కనిపిస్తూ ఉంది. అక్కడ వర్క్ జరుగుతూ ఉందండి. మెట్రో వర్క్ జరుగుతూ ఉంది. మామూలుగా అయితే బెంగళూరు సిటీ గ్రీనరీగా చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫస్ట్ అంతకుముందు వెళ్ళినప్పుడు అప్పుడు కార్లో వెళ్ళాము. సో అప్పుడైతే ఇంకా అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇప్పుడు కూడా బాగుందండి. బట్ ఏంటంటే ఈ మెట్రో వర్క్స్ జరుగుతూ ఉన్నందువలన ఎక్కడికక్కడ రోడ్స్ అన్నీ రిపేర్ మోడ్లో ఉన్నాయి. సో అయినా కూడా నాకైతే బెంగళూరు ఒక డ్రీమ్ సిటీ లాగా అనిపిస్తుంది. సో నాకు చాలా నచ్చిన సిటీ అండి అది. మీకు కూడా ఒకసారి నాతో పాటు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారా, పెద్ద 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 బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, బ్రిడ్జెస్ అన్నీ అది చూడండి వర్క్ జరుగుతుంది. ఇక్కడ క్రేన్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. చాలా బాగుంటుందండి. మేము ఎర్లీ మార్నింగ్ 5:30 అప్పుడు అప్పుడే లైటింగ్ కొద్దిగా తగ్గిపోతూ ఉంది. అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నారు. మనకి సూర్యోదయానికి దగ్గరగా ఉందన్నమాట టైము. నాకైతే చాలా అందంగా, చాలా ప్లెజెంట్గా, చాలా బాగా అనిపించింది. మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, బస్ లోపల ఎట్లా ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇట్లా ఎవరి క్యాబిన్కి వాళ్ళకి కర్టన్స్ అట్లా నీట్గా ఉంది. సేఫ్టీగా కూడా ఉందండి. నాకైతే నచ్చింది. నేను ఎప్పుడూ బస్సులో ట్రావెల్ చేశాను కానీ ఇట్లా ఈ టైప్ ఆఫ్ ట్రావెల్ అయితే చేయలేదు. అంటే ఇట్లా బెర్త్లో అంటే పడుకొని మనం వెళ్ళేటువంటి ట్రావెల్ అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. అందుకే ఇదిగోండి, మనం ఆటో బుక్ చేసుకున్నాం, క్యాబ్. మేము బెంగళూరులో ఎక్కడ దిగాము అని అంటే, వెళ్ళాల్సింది కోరమంగళకి వెళ్ళాలి. కోరమంగళలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర దిగి వీళ్ళ పీజీ దగ్గరికి ఆటోలో వెళ్తూ ఉన్నాము. ఆటోలో వెళ్ళే దారిలో కూడా మీకు అంతా వీడియో తీసి చూపిస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో. మీరు ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళారా? మీ అనుభవాలు ఏంటి అనేది నాకు చెప్పండి. బెంగళూరులో నేను 2-3 ప్లేసెస్ చూశానండి. ఈ 2-3 ప్లేసెస్ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో మాత్రం జస్ట్ బెంగళూరు వెళ్ళటం, వాళ్ళ పీజీకి వెళ్ళటం ఇంతవరకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెట్రో స్టేషన్కి వెళ్ళాము. అక్కడ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ జూకి వెళ్ళామండి. అసలు ఎంత బాగుందో, నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. ఎండ కూడా తెలియలేదు. మంచి ఎండ టైంలో వెళ్ళాము అక్కడికి, సమ్మర్లో. అయినా కూడా నాకు ఎండని తెలియలేదు. అంత బాగా ఎంజాయ్ చేశాను నేను అక్కడ. చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ స్ట్రీట్స్ అన్నీ కనిపిస్తున్నాయా మీకు క్లియర్గా? నాకు ఆటోలో నుంచి తీయడం ఇంతకన్నా బెటర్గా రాలేదు. మీరు ఏదన్నా మంచి ప్లేసెస్కి వెళ్తే అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో ఒకసారి షేర్ చేసుకోవచ్చు కామెంట్స్ రూపంలో. మీరు బెంగళూరు వెళ్ళారా? అప్పుడు ఏం చేశారు, ఎలా ఉన్నారు అనేది కూడా షేర్ చేసుకోవచ్చు. కోరమంగళలో వీళ్ళ ఐబోట్స్ కంపెనీకి ఆపోజిట్, అంటే ఆ కంపెనీ బిల్డింగ్ ఉన్నటువంటి రోడ్డుకి ఆపోజిట్లోనే లోపలికి ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లోనే, అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఆ స్ట్రీట్లోనే పాప వాళ్ళ పీజీ ఉంది. అంటే పీజీకి కంపెనీకి దగ్గరగా ఉండేలాగా చూసుకున్నాము. వాకబుల్ డిస్టెన్స్ అంటే వీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇంటికి వచ్చి చక్కగా లంచ్ చేసుకొని వెళ్ళేలాగా చూసామన్నమాట. బాగుందండి, చాలా బాగా, నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ ఒక పీజీ చూసామండి. అది కొంచెం బాగాలేదు. అంటే ఎట్లా అంటే రూమ్స్ అంత నీట్గా లేవు. బట్ సెకండ్, అంటే మేము ఆన్లైన్లోనే జస్ట్ ముందు ఒకసారి చూసుకొని దగ్గరలో ఉండే 2-3 పీజీస్లో ఈ పీజీ మాకు బాగా నచ్చిందనమాట. ఆ పేరు మెన్షన్ చేయొచ్చో లేదో అని చెప్పేసి నేను మెన్షన్ చేయట్లేదండి.
బట్ ఓన్లీ గర్ల్స్ ఉండే పీజీ ఇది. మంచి స్ట్రిక్ట్గా ఉంటాయి వాళ్ళ ఇవి కూడా. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకొచ్చేస్తున్నామండి, దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాము వీళ్ళ పీజీకి. ఇంకొక 2 లైన్స్ వెళ్తే సరిపోతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే అసలు చాలా గ్రీనరీ అండి. ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అనే దగ్గర అగారా లేక్ అనేది ఒకటి చూశానండి. అసలు ఎంత బాగుందంటే, మనం వెళ్తూ ఉంటే దారిలో మధ్యలో ఒక సైడ్న ఒక లేక్ కనిపించడం అంటే అది ఎంత బాగుంటుందో కదండి. నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి వచ్చేసాము, దగ్గరకు వచ్చేసాము. ఈ స్ట్రీట్ పక్క లైన్లోనే వీళ్ళ పీజీ వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళేనండి. ఇంకోటి ఏంటంటే, బెంగళూరులో తిరుగుతున్నాం సేపు, ఎక్కడో వేరే స్టేట్లో తిరుగుతున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు అస్సలు రాలేదు. మన తెలుగు ఎక్కడ పట్టినా మాట్లాడుతున్నారండి బ్రహ్మాండంగా. ఇంగ్లీషు వచ్చుంటే ఇంకెక్కడైనా తిరగచ్చు, తెలుగు కూడా ఆల్మోస్ట్ తెలుగు అందరూ మాట్లాడుతున్నారు. ఈ పీజీ ఉండే వార్డెన్ వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. అంటే ఆ పీజీని మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఒంగోలు నుంచి వచ్చారట వాళ్ళు, తెలుగు వాళ్ళే. సో ప్రాబ్లమే లేదు, హ్యాపీగా తనతో పరిచయం చేసుకొని పాపను అప్పచెప్పి వచ్చాము. ఇది సెకండ్ విజిట్ అండి. పాప వాళ్ళ కంపెనీ తరపున ఏదో ఇది ఉంటే దానికోసమని నన్ను కూడా రమ్మనింది, నేను కూడా వచ్చాను. ఇదండి పీజీ. రండి లోపలికి వెళదాము. ఇది లిఫ్ట్. పైకి వచ్చిన తర్వాత 5th ఫ్లోర్ వీళ్ళ ఫ్లోర్ వరకు ఇది మెట్లు ఇట్లా ఉంటాయి. ఇది 1, 2, 3 రూమ్స్ ఉంటాయి. ఈ పక్కన ఇటు పక్క వచ్చేసి ఒక 2 రూమ్స్ ఉంటాయి. వీళ్ళది వచ్చేసి ఈ రూమ్స్ అయితే మాత్రం చాలా నీట్గా చాలా డీసెంట్గా బాగున్నాయండి. 3 బెడ్స్ ఉంటాయి, 3 షేరింగ్ అనమాట. ఇది ఒక్కొక్కళ్ళకి 7,000 అట్లా ఉంటుంది. వాష్రూమ్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది. వీళ్ళ రూమ్ వరకు వ్యూ కూడా చాలా బాగుంటుందండి. డే టైంలో చూసినప్పుడు ఈ విండోలో నుంచి చూస్తే సిటీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.